ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కోర్టుకు వెళ్తా అంతమంది మార్పులాన్ని తీసుకెళ్ళి నేను రప్పా రప్పా 29లో మ్యాజిక్ ఫిగర్ దాటమే ఆలస్యం ఒక్కొక్కరిని కోత కోస్తాం అసలు ఏంటన్నా ఆయన ఆ రఫా రఫా అన్న మాటలకే ఆయన పోయింది. మళ్ళీ రావాలంటే రాలేడు. ఆడవాళ్ళకి గ్యాస్ తమ్మాలి, ఆడవాళ్ళకి ఇచ్చినాడు. బొస్సు పథకం లాంటి పెట్టాడు చంద్రబాబు గారు. ఆయన వల్ల ఉపయోగం ఉంది. జగన్ గారు వాళ్ళు వస్తే గుండాయిజం. ఆయన ఇంకోసారి రావడం సంగతి అందరికి తెలిసిపోయింది. చంద్రబాబు లాంటి వాడు ఉండాలని నిర్ణయించుకున్నారు. జగన్ లాంటి వాడు ఇక రాలేడు. ఎందుకంటే ఈ రఫా రఫా డైలాగులు వింటే అందరూ భయమే కదా. మరి ఒక 5 సంవత్సరాలు గుండాయిజం చేసి జనానందన అల్లకొల్లాలని చేశాడు. ఉపయోగపడిన వాళ్ళు కొన్ని వర్గానికి ఉపయోగపడింది ఆయన వల్ల. మిగతా వర్గాలు ఉన్నవాళ్ళు 7-8 మందికి ఉపయోగపడలా. నేను ఉపయోగపడకపోవడం వల్ల 11 సీట్లు తెచ్చారు ఆయన్ని. ఈ రఫా రఫా అన్న డైలాగ్ వింటున్నారు. ఆడవాళ్ళకి తెలియని వాళ్ళకి చిన్న చిన్న ముసలోళ్ళకి అందరికి తెలిసిపోయింది. రాలేడు ఆయన వల్ల కాదేక. నేనేమంటున్నానంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క అభివృద్ధి కావాలి, రాష్ట్రం బాగుపడాలి, అమరావతి రాజధాని డెవలప్ చేయాలి, కేంద్రం నుంచి నిధులు తేవాలి, ఇన్ని ఆయన ఈ వయసులో చేస్తుంటే నువ్వు సహకరించకపోగా నేను వచ్చేదంటే మీ అందరూ అంతు తెరుస్తాను, నేను వచ్చేదే అదే ఇక్కడ అది ప్రభుత్వం అసలు ఏమీ చేయట్లేదు అని చెప్పి అంటే వాళ్ళు కొద్దిగా రౌడీజం క్యాండిడేట్ కాబట్టి రఫా రఫా అని పద్దాక అనుకుంటాడు. ఈయన డెవలప్ చేయించే క్యాండిడేట్ కాబట్టి ఈజీగా పోతున్నాడు చక్కగా. అలాంటి వ్యక్తిని మనం ఎట్లా గెలిపించు గతంలో అంటే మళ్ళీ గెలిపిస్తారని ఆశ ఆయనకి. అంటే గెలిచేదేం లేదు ఇక ఆలోచించారంటారా? వీళ్ళు చేయలేకపోతే ఆయన ఆలోచించేవాళ్ళు, కానీ వీళ్ళు 1 నెంబర్ చేస్తున్నారు. ఇబ్బంది 5 ఏళ్లలో కనీసం మాసిగ్గాడు వీళ్ళు రోడ్డుకి ఇలా చక్కగా కొద్దిగా అయినా బ్రహ్మాండం చేస్తున్నారు. ఇబ్బంది లేనప్పుడు దీన్ని కోరుకుంటారు కానీ దాన్ని కోరుకోరుగా. ఇన్ని ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు ఉండి కూడా పథకాలు ఇస్తా ఒక పక్క మీరు అన్నట్టుగా సంక్షేమ పథకాలు పిల్లలకి తల్లికి వందనం అని కానీ పెద్దోళ్ళకి పెన్షన్ అని కానీ 1వ తారీఖు అది కూడా జగన్ గారు 2-3 రోజులు లేట్ అయినా ఈయన కరెక్ట్ టైం పడిపోతుంది. జగన్ గారు లేట్ చేసినా చంద్రబాబు టైంకి ఎత్తున్నాడు. పైపెచ్చి ఏంటంటే అప్పుడేమో ఇళ్లంపడి తిరిగి వాళ్ళ చేత వారెంట్ల చేత ఇప్పించాడు. ఆ జనాన్ని గారు ఈయన తగ్గించాడు. ఆయనకన్నా ముందు ఈయన డబ్బులు ఎత్తున్నాడు చంద్రబాబు గారు పెందల కాడ. జనాన్ని గారు తగ్గించి కొద్దిగా పెంచాలి ఇదని చెప్పి లైన్ చేశాడు. ఆ వారగాడి నీకు నిధులు తగ్గిపోతున్నాయి కదా, జనం తీసేసే కొందికి. చంద్రబాబు గారితో బాగుంది. పొలాల రేట్లు కూడా మళ్ళీ పెరిగినాయి. జగన్ గారి టైంలో భయపడ్డారు. ఏంటంటే ఆన్లైన్లో పెట్టి ఈయన పొలం లేపుకుంటాడు అని చెప్పి ఆయన రాళ్ళు వేసుకుని వాళ్ళ పేర్లు వేసుకున్నారు. చంద్రబాబు గారు అట్టడిది కాదు, బాగానే ఉంది, ఫుల్గా ఉంది. ఆయన వల్ల ఇబ్బంది ఏం లేదు జనానికి. ఆ పార్టీలో ఉన్నోళ్ళు కూడా ఈయనే బాగా చేస్తున్నాడు అనుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే ఇసుకలో రేవులు పడి తోడుకున్నారు. వాళ్ళు ఈ తోడుకోవాలని పని లేదు. ఏదైనా ఎదటోళ్ళని ఇబ్బంది పెట్టే పని కాదు, రౌడీజం కాదు. అప్పుడు ఊళ్ళో తిరిగి వాళ్ళు ఇష్టం కూడా చేసిన వాళ్ళు ఉన్నారు ఆ ప్రభుత్వంలో. మన పోటోళ్ళం కూడా రోడ్డు మీద తిరగనీలా. ఇప్పుడు ఇది అట్టాడిది ఏం కాదు. రౌడీని చేసిన వాళ్ళ దండోరం ఇచ్చే ప్రభుత్వం ఇది. మనకి ఇబ్బంది ఏం లేదు, బ్రహ్మాండంగా ఉంది. ఆడవాళ్ళు కూడా అంటున్నారు 3 తమ్మాలు గ్యాస్ తమ్మాలు ఎత్తాడు, అంతా మనకు బాగుంది, ఇబ్బంది ఏం లేదు, ఎట్టాడు దానికి వేసుకొని వాళ్ళు అనుకుంటున్నారు. ఈ రోజున చంద్రబాబు గారు ఏదైతే చెప్పారో రైతులకి 20,000 రూపాయలు ఆసరాగా ఉండేలాగా ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద 2 సార్లు పడ్డాయా సార్? మీ డబ్బులు పడ్డాయా? రీసెంట్గా 2 సార్లు పడ్డాయండి. మేము ఫార్మర్స్ వ్యవసాయం చేస్తూ ఉంటాం మేము. అయితే ఏంటంటే ఫస్ట్ రోజు 2000 పడ్డాయి. అరే ఏంటిది, మన కూటమి ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం, పరిపాలన బాగుంది, ఏంటబ్బా 2000 పడ్డాయి ఏంటి అని చెప్పేసి కొంచెం డౌట్ పడ్డాం. అయితే సెకండ్ డే మాత్రం 5000 పడిపోయినాయి. టోటల్గా 7000 పడ్డాయి. గవర్నమెంట్ మాత్రం మాకు ఇది ఒక్కటని కాదు, చాలా బాగుందండి, పరిపాలన నంబర్ 1. ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా అవును, ఏదైతే మనం హామీ ఇచ్చామో ఆ హామీని నిలబెట్టుకోవాలని చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రయత్నాలు కానివ్వండి, లేకపోతే ఆయన కష్టం కానివ్వండి, ఎలా అనిపిస్తుంది? రైతుగా మీకు ఎలా ఉపయోగపడుతుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 40 years ఎక్స్పీరియన్స్. మేము ఎప్పటి నుంచో ఆయన పరిపాలన చూస్తున్నాము. మాకైతే ఆయన పరిపాలన చాలా నచ్చింది. గతంలో కూడా రైతు రుణమాఫీ అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా చాలా విధాలుగా మేలు చేశాడు. వ్యవసాయదారులకి చాలా మేలు చేశాడు. ఇప్పుడు మన లోకేష్ గారు కూడా వచ్చాక పరిపాలన ఇంకా బాగుంది. ఆయన ఐటీ శాఖ మినిస్టర్ అయినాక విదేశాలకు నిర్విరామంగా ప్రయాణం చేసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా, అమరావతిని బాగా డెవలప్మెంట్ చేయాలి, ప్రపంచంలో నంబర్ 1 చేయాలని చెప్పేసి ఈ మధ్యకాలంలో చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తున్నాం, మేము గమనిస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పనులుగా నిన్ను చూస్తే మీరు ఆయన ఒక కోర్టుకి కేసు మీద వెళ్తా అంతమంది జనాన్ని తీసుకుని వెళ్ళి రప్పా రప్పా నరుకుతాం 29లో మేము వచ్చాక మీ సంగతి అది కరెక్ట్ కాదండి. డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజలకు అనుగుణంగా వారి మనస్తత్వాన్ని ఎరిగి వాళ్ళ పరిపాలన చేయాలి. కానీ మేము ఏదో చేస్తాం, అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం అనేది కాదు. వాళ్ళలో ఏదైనా ఎవరైనా సరే
ఏమైనా లోపాలు ఉంటే ఎత్తి చెప్పి మీరు ఇట్లా చేయండి అట్లా చేయండి, ప్రజలకి సక్రమమైన పరిపాలన అందించాలని చెప్పి చెప్పాలి. అంతేగాని మేమేదో పెద్ద మహా ఇది అన్నట్లుగా ఎవరైనా సరే ఇవాళ డెమోక్రసీలో పరిపాలనలో ప్రజలు ప్రతిదీ గమనిస్తుంటారు. అది గమనించుకొని మనం ముందుకు పోవాలి. అంటే చట్టాలన్నా కానీ లేకపోతే న్యాయమూర్తులన్నా ఏది ఉండదా సార్? అంటే గౌరవం అనేది ఉండాలి, ప్రజల్ని పక్కదారి పట్టించే విధంగా ఉండకూడదు. అదైతే ఏదో ఒకటి డైవర్ట్ చేసి మాట్లాడాలి, ప్రజల్ని డైవర్ట్ చేసి మనం ఇట్లా లబ్ధి పొందాలి అనేది ఒక రకంగా కనిపిస్తుంది తప్ప వేరే ఏం లేదు. అయితే చట్టపరంగా ఎదుర్కోవాలి, ఏదైనా చట్టపరంగా ఏమైనా ఉంటే గనక ఎదుర్కొని మేము నిర్దోషులం అని చెప్పేసి బయటికి రావాలి. ఏ నాయకుడైనా అది వర్తిస్తుంది. అసలు అలాంటి పరిస్థితి ఉంటాయి. 12 ఏళ్ళు దాదాపు 12 సంవత్సరాలుగా ఇలా బెయిల్ మీద ఉంటారా సార్? అది సహజంగా రూరల్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అది వాయిదాలు వేసుకుంటూ వచ్చారు. కానీ వాస్తవం ఏంటనేది ఇప్పుడు నిరూపించుకోవాలి. ఇప్పుడు నిరూపించుకుంటే ప్రజలు నమ్ముతారు. ప్రజలు నమ్మి ముందు పర్వాలేదు మనకి నాయకుడు పర్వాలేదు అని చెప్పేసి ఎవరైనా సరే మళ్ళా ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు నిరూపించుకోవాలి. ఈ సమయంలో మరి అన్ని సంవత్సరాలు వాయిదా ఎంచుకొని వచ్చారు కాబట్టి ఇది సరైన సమయం, నేను నిర్దోషిని అని చెప్పేసి ఇప్పుడు నిరూపించుకోవాలి. నిజాయితీగా చెప్పాలంటే గత 5 ఏళ్లలో ఆయన ఏదైతే నేను రైతు భరోసా వేస్తారు 13,500 అన్నాడు, నిజంగా 13,500 5 ఏళ్ళు వచ్చినాయి? అంత మనీ అయితే ఇవ్వలేదండి, మాకైతే రాలేదు, అంత అమౌంట్ రాలేదు. కానీ రీసెంట్గా చూస్తే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఈ కూటమి ప్రభుత్వం మాత్రం మాకు 7,000 వచ్చేసినాయి. ఇప్పుడు మాకు నిన్నే పడ్డాయి, అకౌంట్స్లో నిన్నే పడ్డాయి. ఇక్కడ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఈ గవర్నమెంట్ వచ్చాక మాత్రం పక్కాగా చెప్పిన సమయానికి పడిపోతున్నాయి డబ్బులు. గతంలో అయితే కనుక అది చెప్పుకోవడానికి ఏమీ లేదు. సో చివరిగా ఈరోజు ఈ పథకాలు ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పారో అట్లాగే ఒక పక్క సంక్షేమం, మరోవైపు అభివృద్ధి, రాజధాని నిర్మాణ పనులు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ వయసులో ఇంత కష్టపడుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా వాళ్ళ పార్టీ నాయకులు కానీ పదే విమర్శించడాన్ని ఒక సామాన్య వ్యక్తిగా మీరు ఏం చెప్తారు దాని మీద? అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చాక చాలా బ్యాక్లాగ్స్ ఉంటాయి, వాటిని అన్నింటిని సరి చేసుకొని వచ్చేసి ఏదైనా అప్పులు అట్లాంటివి కూడా సహజంగా ఉంటాయి. వాటన్నింటిని అధిగమించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఇవాళైతే గతంలో రోడ్లకి ఇప్పుడు రోడ్లకి చాలా తేడా ఉందండి. బాగా డెవలప్ చేస్తున్నారు, ముందు కూడా అభివృద్ధి చేస్తారు. అయితే కేంద్ర గవర్నమెంట్ మనకి బాగా సపోర్ట్ ఉంది, ఇక్కడ పక్కాగా సపోర్ట్ ఉంది. పోలవరం కానివ్వండి, ఇప్పుడు మన రాష్ట్రంలో రోడ్ల విషయం కానివ్వండి, చాలా వేగంగా బాగా అభివృద్ధి చెందుతుంది. ఇది అందరూ గమనిస్తున్నారు, అందరూ తెలుసుకుంటున్నారు. గతంలో అయితే ఏముందండి, రోడ్లు బయటకు వద్దామంటే భయం పుట్టేది. ఇప్పుడు ఎవరికైనా బయటకు వస్తే రోడ్డు మీద ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుద్ది అన్నట్టుగా ఉండేది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అభివృద్ధి అనేది రాష్ట్రం అభివృద్ధి చెందాలి, కానీ ప్రజలకు ఏదో డబ్బులు ఇస్తే ఇవాళ అయిపోయింది, డబ్బులు నిలబడతాయి అంటారా? ఇప్పుడు మనకి రూపాయి ఇస్తారు, రూపాయి ఏముంది ఇవాళ అయిపోద్ది. అభివృద్ధి అనేది రాష్ట్రంలో అభివృద్ధి కనపడితే కనుక అది ఎన్ని సంవత్సరాల పాటైనా ఉంటుంది. చివరిగా ఈ ప్రభుత్వం చెప్పినట్టుగా అమలు చేసుకుంటా వస్తున్నారు 100% అండి. మార్పు ఉంది, మాకైతే నమ్మకం ఉంది. మేము షూర్గా చెప్తున్నాము, ఇప్పుడు మాకైతే నమ్మకం ఉంది. మాకు ఈ ప్రభుత్వం చాలా బాగుంది, నంబర్ 1గా పనిచేస్తుంది. ఇప్పుడు లోకేష్ గారు వచ్చాక చంద్రబాబు నాయుడు గారికి కుడి భుజం లాగా ఉండి బాగా హెల్ప్ చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు, రాష్ట్రం కోసం ప్రజల కోసం చాలా కృషి చేస్తున్నారు. అభివృద్ధి మాత్రం పక్కాగా జరుగుతుంది. సరైన నాయకత్వము, సక్రమమైన గవర్నమెంట్, ఇది నంబర్ 1 సారి మేము చెప్పగలం గట్టిగా. ఈ రోజున 2 సార్లు అంటే చంద్రబాబు గారు ఏదైతే చెప్పారో సంవత్సరానికి 20,000 రైతులను ఆదుకుందామని చెప్పేసి అన్నమాట ప్రకారం ఆయన పథకాలు ఇస్తున్నారంటారా? ఈ రోజు అన్నదాత సుఖీభావ 2వ సారి కూడా పడ్డాయా? వచ్చేసినాయి. 2 సార్లు పడ్డాయా? ఎంత పడ్డాయి బాబాయ్? చంద్రబాబు గారు 5,000, మోడీ గారు 2,000. సో పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ రోజున రైతులకి ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి ఎలా ఆసరా అవుద్ది ఆ 7,000 రూపాయలు? చాలా అవసరం. ఇప్పుడు వరి కోతల టైము, వరి కోతలు మరి మిషన్ హార్వెస్టర్గా ఇవ్వాలి, మళ్ళీ తర్వాత జొన్న మొక్కజొన్న వేసుకోవాలి, విత్తనాలు, మళ్ళీ వానికి మందులు కొట్టుకోవాలి. తుఫాను ప్రభావం ఉంది కాబట్టి పెట్టుబడి ఎక్కువ అవుతుంది. అసలు అప్పుల్లో ఉండాలి రైతులు, వాస్తవం ఇది. గతంలో అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏముంది 13,500 ఇచ్చేస్తాం అది ఇది అన్నారు. చాలా మందికి రాలేదనేది కొంతమంది మేము ఈ రోజున రైతులను అడుగుతుంటే ఒకసారి 6,000 పడ్డాయా, ఒకసారి 5,000 పడ్డాయి అట్లా అంటున్నారు తప్ప నిజంగా పడ్డాయా సార్? అప్పుడు 13,500 అందరికీ వచ్చినాయా? అప్పుడు మిస్సింగ్ ఉంది, కరెక్ట్గా రాలా. చివరి సంవత్సరం చాలా మందికి రాలేదని అన్నారు. రాలేదు. చివరిగా నిన్న మీరు చూస్తే ఆయన సిబిఐ కోర్టుకు వెళ్ళాడు, ఆయన మీద ఉన్న కేసులు కాదంటలా. కానీ అంతమందిని తీసుకెళ్ళి మంది మార్పులను తీసుకెళ్ళి పెద్ద ఫ్లెక్సీలు కోర్టు ముందు రప్పా నరుకుతాం, అసలు 2029లో మీ అంతు చూస్తామని, అసలు అదంతా ఓన్లీ ఓడించడానికి కారణం అదే, ఓడిపోవడానికి కారణం కూడా సగం అది. అలాంటివి ఉండకూడదు, బాధ్యత ఉండాలి కదా బాబాయ్. అట్లా అంటే నిజంగా ఎవరైనా వస్తాడు? అసలు మామూలుగా పబ్లిక్లో కూడా అలాంటి ఆలోచనలు రాకూడదు. పబ్లిక్ చాలా పాడైపోదు కదా, సగం అదే జగన్ ఓడిపోవడం కారణం సగం అది.
జనరల్గా నేను ఎగరేసి నరుకుతాను రప్ప నరుకుతాను అంటే అదే ఆయన అట్టమే కాదు, ఆయన క్యాడర్ కూడా అట్టాగా ఉంది. మొత్తం ఆ మాటలు ఆ డైలాగుల వల్లనే చాలా ఎఫెక్ట్. ఇక మారడంటారా, మార్పు రాదంటారా? అది జనాలు అమాయకులు అనుకుంటున్నాడా, అది ఏంటి? జనాలు అమాయకులు ఎవరు కాదండి, ఎందుకుంటారు అమాయకులుగా? జనం ప్రజలు తెలియగలవాళ్ళే, అయితే సైలెంట్గా ఉంటారు. అది ఎప్పుడు ఓటు రూపంలో ఉపయోగిస్తారు. సార్, ఈ రోజున చంద్రబాబు గారు ఏదైతే చెప్పారో రైతులను ఆదుకుంటాం, సంవత్సరానికి 20,000 రూపాయలు అన్ని చెప్పినట్టుగానే మొదటి దఫా 7,000, రెండోసారి కూడా 7,000, 2 సార్లు పడ్డాయండి. 2 సార్లు పడ్డాయండి. ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు మీరు? మేము చీలకి దేనికో దానికి మాకు ఉపయోగం ఎక్కండి, దేనికైనా కూడా మంచి టైంలో వచ్చిన ఇప్పుడైతే బాగుంది. ఇప్పుడు కోతలు ఏదో దానికి అవసరమే కండి, మిషన్ ఖర్చులకో దేనికో ఉపయోగపడతాయి మాకు. బాగుంది. ఇన్ని ఇబ్బందుల్లో కూడా ఒక పక్క రాష్ట్రం అప్పుల్లో ఉందంటున్నారు. గత 5 ఏళ్ళు చూసాం మన పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది. దాన్ని తట్టుకుని కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా చేస్తున్నారంటారా? చేస్తున్నారండి, చేస్తున్నారు. అన్ని వస్తున్నాయి ఇప్పుడు వట్టికి మాకు. పద్దాల పెన్షన్ గానీ, చిన్నపిల్లలకి మొన్న చేసిన డబ్బులు గానీ బాగానే ఉందంటారా? బాగుందండి, ఇప్పుడు వట్టికి బాగుంది మాకు. జగన్ గారు ఏం లేదు అసలు, అంతా రాచుకో నేను వచ్చానంటే అప్పుడు తెలుసు. లేదండి, అసలు అది లేదు, ఇప్పుడే బాగుంది మాకు. అప్పుడు ఎలా ఉండేది బాబా? అప్పుడు చాలా కష్టాలు పడ్డామండి, బాగా కష్టాలు పడ్డాం. అదే నేను ఏదో ఇచ్చాను రైతు భరోసా 13,500 5 ఏళ్ళు ఇచ్చారు. అది ఏది 5 ఏళ్ళు రాలేదండి, అప్పుడప్పుడు పడ్డాయి కానీ మొత్తం ఫుల్ రాలా. ఇప్పుడు మాత్రం మరి ఇప్పుడు వట్టికి బాగానే ఉంది. మార్పు ఉందా బాబాయ్? అంటే రోడ్లు మార్పు బాగుంది ఇప్పుడు వట్టికి. రోడ్లు పోయటం కానీ, మరి కొత్త రోడ్లు తయారు చేయటం కానీ అంతా బాగుంది. ఇప్పటికి పెన్షన్లు కానీ రైతు భరోసాలు కానీ టయానికి వస్తున్నాయి, కొద్దిగా ఉపయోగపడుతున్నాయి. నీకు తెలిసి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి నేను వచ్చానంటే నరికేస్తా రప్ప ఈ బ్యానర్లు పెట్టుకోవడం జరగని పనులండి అయ్యి, ఎందుకంటే అనుకోవటమే కానీ ఏమో ఆయన పరిపాలనలో ఏమి తిన్నామో అసలు మామూలుగా బికారులమై తిరిగాము ఒక మాట చెప్పుకోవాలంటే. ఇప్పుడు మాకు ఈ ఇసుకలు లేక చాలా ఇబ్బందులు పడ్డామండి. ఇప్పుడైతే మాకు బాగుంది. చంద్రబాబు గారి పరిపాలన అయితే ఇప్పుడు వాటికి చంద్రబాబు గారి పరిపాలన ఇప్పుడు వాటికి బాగుంది. మరి ఇక ముందు ఎట్లా ఉంటుందో తెలియదు. అంటే ఆయన చెప్పినట్టుగానే చేస్తాడు, పెన్షన్లు అని కానీ టైంకి చెప్పింది చేశాడు. గ్యాస్ బండ్లు అయితే కానీ చేశాడు. మార్పు ఉందంటావు? మార్పు చాలా ఉంది. రేపు ధాన్యం కొనుగోలు డబ్బులు కూడా 24 గంటల్లోనే వేస్తామని మనోహర్ గారు మరి అది కూడా గతంలో కూడా అయితే మాత్రం అసలు నెంబర్ 1 ఇక బాగుంటది. గిట్టుబాటు కూడా బాగానే ఉందంటారా బాబాయ్? బాగుంది, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, బాగుంది. కోతలు కొయ్యాలి ఇక ఇప్పుడు అంటే ముదురులేసి మొన్న దెబ్బతిన్నాయండి పైర్లు. ఇప్పుడు ముదురులేసి వచ్చినాయి కోస్తున్నారు. ఇప్పుడు వాటికి బాగుంది. 1,450 కొంటున్నారు ఇప్పుడు స్టార్టింగ్ లోనే. మరి ఇక తర్వాత అన్ని వచ్చినాక పెరిగిద్దో తరిగిద్దో తెలియదు. మీరు చూస్తుంటారు, వార్తలు చూస్తుంటారా? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి వెళ్ళి పెద్ద పెద్ద బ్యానర్లు, ఆ జనాలు నిజంగా అభిమానంగానే వచ్చిన వాళ్ళు అంటారు. ఖాళీ అభిమానంతో వచ్చిన వాళ్ళు కాదండి, అది చెబుతున్నాగా. అభిమానంతో కాదు, ఏందా ఈయన అనేది ఎందామని ఉత్తమే గానీ అభిమానంతో వచ్చిన వాళ్ళు. కోర్టుల దగ్గర న్యాయమూర్తులు లెక్కలేదంటారా? లేదు అసలు ఆయనకి లెక్కలేదు. డబ్బే మాట్లాడుద్ది అంతా. డబ్బు ఎవరిని చేయనిచ్చాడండి? ఎవరిని డబ్బే అంతా చేసుద్దండి. వాళ్ళకి కూడా కూలి పొట్ట కొట్టాడు ఒక మాట చెప్పాలంటే. పన్నులు లేక, ఇసుక లేక, పన్నులు లేక ఏడ సంస్థలు ఆగిపోయి అన్నా క్యాంటీన్లు తీసేసి పరిస్థితులు బాగా ఇది చేశారు. ఇప్పుడు బాగుంది, మరి మాకు బ్రహ్మాండంగా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.